అత్తమ్మ చీర అయితే చాలా బాగుంది. ఇలాంటి చీర అత్తమ్మ నాకు కూడా ఉండదు. రేపు ఇదే కట్టుకో రేపు వచ్చి మళ్ళీ ఏ షాప్ లో కొన్నావు? చాలా బాగుంది. బట్టల షాప్ లో కొనుంది. చీర ఉండేదే బట్టల షాప్ లో. అవును మరి చీరలు కొనేదే బట్టల షాప్ లో. నువ్వు చీరల షాప్ లో హాయ్ హాయ్ ఫ్రెండ్స్, మా చెల్లి వాళ్ళ అమ్మ అనమాట, మా పిన్ని, మా మేకల రమాదేవి, డైనమిక్ లీడర్, తెలంగాణ ఆంధ్ర ముద్దు బిడ్డ, అదిగో కూతురు అనమాట. ఇట్రా ఇట్రా, ఆహా చూడండి ఎలా ఎలా డాన్స్ చేస్తుందో మా నైసి. అంతే, అంటే రమా కూతురు అనిపించింది అన్నమాట. చూసారా వీళ్ళు సాంప్రదాయానికి పెట్టింది పేరు సాంప్రదాయిని సుప్పిని సుప్రభావిని. హాయ్ అమ్మా. మా మేకల రమాదేవి గారు వాళ్ళ అమ్మగారు అదిగో చూసారుగా మా చెల్లి వాళ్ళ అమ్మగారు, మా పిన్ని. మా అత్తమ్మ మా ఇంటికి వచ్చింది అనమాట ఈరోజు. కోడలు గారు, అత్తగారు, మామగారు, ఆ లడికి లడికి లడికి, ఆ మెడిసిన్ అదే లడికి దడికి, ఆ లడికి 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 చేస్తారా డాన్స్ చెయ్యి. ఐసి ఏంటి? ఐసియా నైసియా? నైసి. వీళ్ళంతా కూడా మామూలుగా రోల్ మోడలా? వీళ్ళందరూ కూడా రోల్ మోడల్ అనమాట. సో సాంప్రదాయని సుప్పిని సుప్రభావిని. మావే కంటే మేమే తెల్లగున్నాం పక్కన. అబ్బా అంతేం లేదు, మేమే అందంగా ఉన్నాం చూడు. వైట్ చొక్కా వేసుకున్నావు కాబట్టి లైటింగ్ మోహన్ మీద పడుతుంది. అంత లేదు అంత లేదు. అంకాలొలికే సుందర సానివి కలలోకి వచ్చావు. మా అత్తని పక్కన పెట్టుకొని చూడండి ఎలాంటి పాటలు. మా కోడళ్ళండి, కోడళ్ళంటే ఎవరు? కోడళ్ళంటే ఎవరు? సగం కూతురుతో సమానం తెలుసా? మరి మామయ్య తండ్రితో సమానం లాంటి వాళ్ళు అనమాట. అర్థమైందా? చూసారా? ఇది చూడండి ఫ్రెండ్స్, నా మొఖాన జుట్టు ఎలా ఇరేస్తున్నారు. అబ్బా అది కథ. మామయ్య అంటే సగం తండ్రితో సమానం. అంతేగా మరి, అందుకని అలా వేస్తారా? అంతే.